బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిన్న సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ సభ ఉద్రిక్తంగా మారింది. సీఎం ఏకంగా స్టేజ్ మీద ఉండగానే ఆయన స్టేజ్ దిగుతూ ఉండగా ఆయన సెక్యూరిటీ సిబ్బంది పైన ఓ కాంగ్రెస్ కీలక నేత పిడిగుద్దులతో రెచ్చిపోయాడు. సీఎం సెక్యూరిటీపై దాడికి పాల్పడ్డ వ్యక్తి నల్గొండ జిల్లా కీలక నేత బుర్రి శ్రీనివాసరెడ్డి. సెక్యూరిటీ సిబ్బందిని వెనక్కి లాగి, అంటే అటు సీఎం దిగుతూ ఉన్నారు, వేదిక అయిపోయింది, ఆయన ప్రసంగం అయిపోయింది, దిగుతూ ఉంటే ఒక్కసారిగా అటు సెక్యూరిటీ సిబ్బంది వెనక్కి లాగి పిడిగుద్దులతో రెచ్చిపోయాడు శ్రీనివాసరెడ్డి. సీఎం రేవంత్ స్టేజ్ దిగే టైంలో మెమోంటో ఇచ్చేందుకు శ్రీనివాసరెడ్డి ప్రయత్నం చేశాడంట. కానీ ప్రోటోకాల్ ప్రకారంగా ఆయన వన్స్ మూవ్ అయిన తర్వాత డెఫినెట్గా సీఎంని కలవడం అంటే ఆశమాష విషయం ఏం కాదు, ప్రోటోకాల్ పాటించాల్సిందే. సో ప్రోటోకాల్ పాటించకుండా శ్రీనివాసరెడ్డి ఇష్టం వచ్చినట్టుగా సీఎంని కలవడానికి వెళ్తూ ఉంటే సెక్యూరిటీ సిబ్బంది ఆపారంట. ఒక మెమోంటో ఏదో ఇవ్వడానికి వెళ్తున్నాడంట. ఆ శ్రీనివాసరెడ్డిని అడ్డుకున్నారు సెక్యూరిటీ సిబ్బంది. అయితే కోపంతో సెక్యూరిటీ సిబ్బందిని బూతులు తిడుతూ రెచ్చిపోయాడు శ్రీనివాసరెడ్డి. ఇక శ్రీనివాసరెడ్డి ఆ రెచ్చిపోయినటువంటి విధానం చూసి సెక్యూరిటీ సిబ్బంది కూడా ఆయన్ని కొంత వార్నింగ్ ఇచ్చి ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆయన తగ్గకుండా పిడిగుద్దులతో రెచ్చిపోయాడు. సెక్యూరిటీ సిబ్బంది పైన దాడి చేశాడు. ఇక్కడ శ్రీనివాసరెడ్డి ఎవరు అంటే ప్రస్తుతం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ చైర్పర్సన్ మహిళా రిజర్వేషన్ అది. సో ఆ చైర్పర్సన్ వాళ్ళ భర్త ఈ శ్రీనివాసరెడ్డి. సో అదొకటే కాదు, ముఖ్య అనుచరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ముఖ్య అనుచరుడు, ప్రధాన అనుచరుడు అంట ఈ శ్రీనివాసరెడ్డి. సో శ్రీనివాసరెడ్డి సెక్యూరిటీ సిబ్బంది పైన ఈ స్థాయిలో దాడికి రెచ్చిపోయాడు. అది కూడా సీఎం సెక్యూరిటీ పైనే పిడిగుద్దులతో రెచ్చిపోయాడంటే సిచ్యువేషన్ ఏంటో అర్థం చేసుకోండి. చూడండి, అక్కడ ఆ సర్కిల్లో మీరు చూడొచ్చు, అటువైపుగా తోయడం, ఇటు తోయడం, సెక్యూరిటీ సిబ్బంది పైన పిడిగుద్దులతో రెచ్చిపోవడం, ఇదంతా జరుగుతోంది. ఒకసారి మీకు ఆ విజువల్ని ఫుల్గా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఆ విజువల్ మీరు గమనిస్తే చూడండి, సెక్యూరిటీ సిబ్బంది వెనక్కి నెడుతున్నారు, ఆయనేమో పిడిగుద్దులతో రెచ్చిపోతున్నాడు, వారిని గల్లా పట్టి లాగి పడేస్తున్నాడు. శ్రీనివాసరెడ్డి యొక్క నిర్వాహకం ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారుతోంది. సీఎం సెక్యూరిటీ పైన ఈ స్థాయిలో దాడి చేస్తున్న ఈ వ్యక్తి, సీఎం సెక్యూరిటీ అన్న ఆ పోలీస్ అధికారన్న గౌరవం లేకుండా ప్రవర్తించే ఈ వ్యక్తి సామాన్య జనం పట్ల ఇంకే రకంగా వ్యవహరిస్తాడో అనే రకంగా చాలామంది ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ విజువల్ మీరు చూడొచ్చు, ఎంతమంది పట్టుకొని ఆపినా ఆగట్లేదు, ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. అమ్మో నాయనో, ఎంత పెద్ద సీన్ క్రియేట్ చేస్తున్నాడు అక్కడ. సీఎం సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది దగ్గర ప్రతి ఒక్కరు కూడా వెపన్స్తో ఉంటారు. వాళ్ళ పట్లనే ఇంతటి స్థాయిలో వ్యవహరిస్తున్నటువంటి ఈ వ్యక్తి సామాన్య జనం పట్ల ఇంకెట్లుంటాడో అని అందరూ కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ముక్కున వేలేసుకుంటారు. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. విజువల్లో మీరు గమనించండి, స్టార్టింగ్ నుంచి ఆ విజువల్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో అక్కడికి సీఎం ప్రసంగం అయిపోతుంది. సీఎం ప్రసంగం అయిపోయి ఆయన వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు, స్టేజ్ దిగుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి. సో రేవంత్ రెడ్డి స్టేజ్ దిగి వెళ్ళిపోతూ ఉంటే క్రమంలో ఆయన శ్రీనివాసరెడ్డి వచ్చి సీఎం రేవంత్ రెడ్డికి మెమోంటో ఇవ్వాలనుకున్నారంట. అక్కడ ఆ మెమోంటో ఇవ్వడానికి సెక్యూరిటీ సిబ్బంది అనుమతించలేదు, ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి. సో ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి అనుమతించకపోవడంతో సెక్యూరిటీ సిబ్బందిని వెనక్కి లాగి పిడిగుద్దులతో రెచ్చిపోయాడు శ్రీనివాసరెడ్డి. ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అనుచరుడు. సో పిడిగుద్దులతో రెచ్చిపోవడంతో అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఊరుకుంటారా? డెఫినెట్గా వాళ్ళు రిటిలియేట్ అవుతారు. అందులో భాగంగానే వెనక్కి నెట్టడం, ఈయన గల్లా బట్టి లాగడం, వారిపై బూతులతో రెచ్చిపోవడం అంతా జరిగింది. సీఎం స్టేజ్ దిగుతూ ఉండగా సీఎం ఆ స్టేజ్ పైన అలా ఉన్నారో లేదో అంతలోనే ఈ గొడవ తారాస్థాయికి చేరిపోయి ఇంతటి ఒక చర్చకు దారితీయడంతో అందరూ కూడా షాక్కు గురయ్యారు. సో ఇక్కడ విజువల్లో చూడొచ్చు, అక్కడ మనం విజువల్లో చూస్తున్నట్టుగా అక్కడ కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి ఉన్నారు. సో ఆయన ఎమ్మెల్యే, ప్రజెంట్ యాదగిరి ఎమ్మెల్యే, ఆయన భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి అక్కడే ఉన్నారు. మరోవైపు డీసీసీ ప్రెసిడెంట్ కైలాష్ అక్కడి నుంచి దిగుతూ ఉన్నారు. సీఎం అక్కడ అందరికీ అభివాదం చేస్తూ దిగుతూ ఉన్నారు, అందరికీ బాయ్ చెప్తూ దిగుతూ ఉన్నారు. ఆయన అంతలోనే సీఎంని కలవడానికి శ్రీనివాసరెడ్డి చాలా అత్యుత్సాహం ప్రదర్శించి సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేయడం, వారిని కొట్టడం, వారిని గల్లా పట్టి లాగడం, సెక్యూరిటీ సిబ్బంది పైన ఆ విజువల్స్ ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. సో వాళ్ళు కొట్టడం, సెక్యూరిటీ సిబ్బంది ఆపుతోంది, అలా మీరు సీఎంపై మీద పడిపోవడానికి అంగీకరించారు కాబట్టి ఆపుతోంది. సో కానీ ఎవరు వినడం లేదు, వినిపించుకోవడం లేదు. కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి కూడా అక్కడి నుంచి ఆ గొడవ జరుగుతుంటే అక్కడి నుంచి మెల్లిగా కిందికి వెళ్ళిపోయారు. ఆ గొడవ మాత్రం ఇంకా జరుగుతూనే ఉంది. సెక్యూరిటీ సిబ్బంది పైన కొట్టడం, ఆయన పైన సెక్యూరిటీ సిబ్బంది దాడి చేయడం అంతా జరుగుతూనే ఉంది. సో ఒక్కసారి ఆ విజువల్ చూస్తే అర్థమవుతోంది శ్రీనివాసరెడ్డి ఎటువంటి శృతి మించి అత్యుత్సాహం కనబరిచారనేది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అచ్యుత్ అందిస్తారు. అచ్యుత్, ఏం జరిగింది? శ్రీనివాసరెడ్డి ఎందుకు సెక్యూరిటీ సిబ్బంది అది కూడా సీఎం సెక్యూరిటీ సిబ్బంది ఎంత అలర్ట్గా ఉంటారు, ఎంత అప్రమత్తంగా ఉంటారు, వాళ్ళపైన దాడి చేయడం, వాళ్ళని దూషించడం, వాళ్ళని గల్లా పట్టి వెనక్కి లాగడం, కొట్టడం, పిడిగుద్దులతో రెచ్చిపోవడం ఎలా చూడాలి?
గుడ్ మార్నింగ్ మనోజ్. మొత్తంగా నిన్న ఏదైతే ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండలో నిర్వహించిన భారీ బహిరంగ సభ ప్రశాంతంగానే జరుగుతుంది అనుకున్నారు. కానీ లాస్ట్ మినిట్లో మాత్రము ఉద్రిక్త పరిస్థితి నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అత్యంత దగ్గర ఉన్న వ్యక్తి బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నిన్న బుర్రి శ్రీనివాస్ రెడ్డి మొత్తం కూడా నల్గొండ సంబంధించి మున్సిపాలిటీకి సంబంధించి నిధుల గురించి మెమోరాండం ముఖ్యమంత్రికి ఇస్తాను, అక్కడ సన్మానం చేయాలి, మేము ఇంత భారీ ఎత్తున సభను ఏర్పాటు చేసుకున్నాం, మున్సిపాలిటీ పరిధిలో సభను ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి మేము ముఖ్యమంత్రి గారిని సన్మానించాలని కూడా వీరు సీఎంఓ అధికారులను కూడా అడిగితే కూడా ఫోటోకాల్ ఉంది, ఫోటోకాల్ తర్వాత కూడా మీరు ఎవరు లోపలికి బయటికి పైకి వెళ్ళొద్దు అని కూడా ఇక్కడ సీఎంఓకి సంబంధించిన సెక్యూరిటీ గార్డు అడ్డుకున్నారు. అడ్డుకున్న క్రమంలో అది కాస్త ఉధృతంగా మారింది. ఒకరిని ఒకరు తోపులా అడ్డుకునే పరిస్థితి కనపడుతుంది. ఇదేంటి, నేను ఒక మాజీ మున్సిపల్ చైర్మన్ గా ఉన్నాను, ఇప్పుడు ఎవరైతే బుర్రి శ్రీనివాస్ రెడ్డి భార్య ఉన్నదో బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం మేయర్ గా నల్గొండ మేయర్ గా ఉన్నది, ప్రస్తుతం ఆమె స్టేజ్ పైనే ఉన్నది, నన్ను ఎందుకు పంపివ్వడం లేదు, నేను సన్మానం చేస్తే ఎందుకు చేయడం, ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయినటువంటి శ్రీనివాస్ రెడ్డి సెక్యూరిటీ ఏదైతే సీఎంఓ సెక్యూరిటీ పై కూడా విరుచుకుపడే పరిస్థితి కనబడుతుంది. మొత్తం అక్కడ తోపులాట మనం విజువల్ లో కూడా చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కిందికి దిగుతున్న సమయంలో కూడా ఒకసారిగా వీరు మెమోరాండం ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసినట్టునే సీఎంఓ అధికారులు సెక్యూరిటీ మొత్తం కూడా సీఎం సెక్యూరిటీ అంటే భారీ బందోబస్తు ఉంటుంది. సెక్యూరిటీ ఎవరిని కూడా లోపలికి వీఐపీ కానీ బీవీఐపీ కానీ పర్మిషన్ ఒకవేళ వాళ్ళకు ఎంట్రీ ఉంటేనే అలో చేసే పరిస్థితి. కానీ వాళ్ళందరూ కూడా శ్రీనివాస్ రెడ్డి ఒక్కసారిగా ఆగ్రహానికి గురై కూడా సీఎంఓ అధికారులపై దానికి సంబంధించిన సెక్యూరిటీ గేట్ పై కూడా మనం విజువల్ లో చూస్తాం తోపులాటలు జరిగినట్టు. మొత్తం కూడా అక్కడ ఆ స్టేజ్ మీద మొత్తం ఈ మున్సిపల్ కు సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు. అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి కుంభం అనిల్ కుమార్ ఎమ్మెల్యే కూడా అక్కడనే ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు డీసీసీ ప్రెసిడెంట్ కూడా అక్కడనే ఇరుక్కుపోయారు. మొత్తం కూడా అక్కడ అమిత్ రెడ్డి కూడా ప్రస్తుతం మొత్తం కూడా ఎందుకు గొడవ వద్దు అనేది కూడా కార్పొరేటర్లు పక్కకు శ్రీనివాసరెడ్డిని పక్కకు తీసుకొచ్చినా కూడా ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆగకుండా కూడా వాళ్ళని తోసుకుంటూ వాళ్ళతో వెళ్ళి కూడా నన్ను ఆపుతారా అంటూ కూడా అతను ముందుకు వెళ్ళి కూడా సీఎంఓ అధికారులపై కూడా దాడికి ప్రయత్నం చేసిన విజువల్స్ కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ మీద కూడా చూస్తున్న పరిస్థితి. ఏది ఏమైనా కూడా ఈ వ్యవహారం మీద మొత్తం కూడా ఈ వ్యవహారాన్ని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి దృష్టికి తీసుకువెళ్ళిన తర్వాత కూడా అతను వెంకటరెడ్డి కూడా ఈ రోజు ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకువెళ్తాం, ముఖ్యమంత్రి దగ్గర తీసుకువెళ్ళి చర్చిస్తామని కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా నిన్న ప్రశాంతంగా నల్గొండ జిల్లా కేంద్రంలో జరగవలసిన రేవంత్ రెడ్డి సభ మాత్రము లాస్ట్ మూమెంట్ లో కూడా సెక్యూరిటీ సిబ్బందిపై దాడిని పోలీసులు ఎలా ట్రీట్ చేస్తున్నారు? అక్కడ కొంతమంది పోలీసులు కూడా చేరుకున్నారు, పోలీసులు కూడా ఆయన వెనక్కి నెడుతూ ఉన్నారు. పోలీసులు ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అంటే సీఎం సెక్యూరిటీ సిబ్బందిని పైన దూషించడం, వాడిని సైతం కొట్టడం, ఇక్కడ వారిపైన చేయి చేసుకున్నాడు అన్నట్టు తెలుస్తోంది. సో చేయి చేసుకున్నందుకు గాను శ్రీనివాస్ రెడ్డి పైన చర్యలు ఉండే అవకాశం ఉందా? డెఫినెట్ గా మనోజ్ మొత్తం కూడా సీఎంఓ సెక్యూరిటీ మీద దాడికి ప్రయత్నం చేశారంటే కూడా చర్యలు లోకల్ సంబంధించిన పోలీసులు కూడా అక్కడికి చేరుకున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా దీనిపైన విచారణ చేపడతామన్నా. ఇప్పుడు దీని మీద ఈ విషయం మీదనే మంత్రితో ఆల్రెడీ మాట్లాడారు, చర్చలు జరుపుతున్నారు. మంత్రి కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తాము, అక్కడ చర్చిస్తామని చెప్తున్నారు. ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయిన తర్వాత కూడా ఇప్పుడు సీఎంఓకి సంబంధించిన అధికారులకు సంబంధించిన వివరణ కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇటు పోలీసులు అధికారుల వివరణ తీసుకోవాల్సింది, అక్కడ మీడియా ఫుటేజ్ కూడా మొత్తం కూడా పరిశీలించే అవకాశం ఉంది. ఒకవేళ దాని మీద మొత్తం బుర్ర శ్రీనివాస్ రెడ్డి మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారా, ఎట్లా ఉంటది అనేది ఫర్దర్ గా వేచూడాల్సిన పరిస్థితి కనపడుతుంది మనం. రైట్. సో ఇక్కడ ఆయన సమక్షంలో జరిగింది. మంత్రి ప్రధాన అనుచరుడు సీఎం దిగుతూ ఉండగా సీఎం సెక్యూరిటీ సిబ్బంది పైన చాలా దారుణంగా ఆయన పిడుగుతులతో రెచ్చిపోయాడు. ఆయన కొత్త సిచ్యువేషన్ కూడా ఎక్స్ట్రీమ్ గా మారింది. ఈ సిచ్యువేషన్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రియాక్షన్ కూడా ప్రస్తుతానికి సైలెంట్ గా ఉన్నట్టు తెలుస్తోంది. సో అటు మరి ఆయన ఏం చేస్తారు, సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి సంబంధించిన విషయంలో సెక్యూరిటీ సిబ్బంది పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. బట్ శ్రీనివాస్ రెడ్డి ప్రవర్తించిన తీరు మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో ఇప్పుడు వీడియోలు వైరల్గా మారుతున్నాయి. సీఎం స్టేజ్ దిగి వెళ్తూ ఉండగా ఆయన ఆ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఒక మెమోరాండం ఇస్తాం, తర్వాత ఆయన రిక్వెస్ట్ ఏదో మొమెంటో ఇస్తాం, సన్మానం చేసుకుంటామని చెప్పి శ్రీనివాస్ రెడ్డి ప్రయత్నం చేశారు. సో ప్రోటోకాల్ ప్రకారంగా ఇది కుదరదు అని చెప్పి సెక్యూరిటీ సిబ్బంది ఆపితే సెక్యూరిటీ సిబ్బంది పైన దూషణలు, బూతులతో రెచ్చిపోవడం, వారిని గల్లాపట్టి వెనక్కి లాగడం, కొట్టడం ఇదంతా చేసినందుకు గాను సెక్యూరిటీ సిబ్బంది కూడా కొంత అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యారు. ఆయనను వెనక్కి తోసుకెళ్లారు కొంతమంది కార్పొరేటర్లు. కాంగ్రెస్ అయితే ఆయన కూడా వినిపించుకోకుండా అదే రకంగా అగ్రెషన్తో ఆయన ముందుకు వెళ్ళి సిబ్బందిపై దాడి చేసినట్టు తెలుస్తోంది. సో ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి. సో ఇక్కడ
డైరెక్ట్గా ఓ కాంగ్రెస్ మంత్రి ప్రధాన అనుచరుడే ఈ నిర్వాకానికి పాల్పడడంతో సర్వత్రా చర్చ జరుగుతోంది. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రిబా, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU